హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వర్క్ బ్లౌజు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మనం బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ని రివర్స్ చేసి వేసుకోవాలి. రివర్స్ వేసుకుని లైనింగ్ కింద పెట్టి పైనేమో రివర్స్ చేసిన దాన్ని పెట్టి చివరన అంటే ఒక ఇంచు చివరన ఒక స్టిచ్ వేసుకుని ఆ మధ్యలో మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక చివరికి కట్ చేసుకోకండి. చివరికి చేసుకుంటే కనుక అది ఇలా ఓపెన్ చేసినప్పుడు బయటకు వచ్చేసి ఇంకా నీట్ ఫినిషింగ్ రాదు. సో అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసుకొని దాన్ని అక్కడక్కడ టక్స్ ఇవ్వండి. ఎప్పుడైతే మనకి టక్స్ ఇస్తారో మనం ఇలా రివర్స్ చేసినప్పుడు చాలా సింపుల్గా రివర్స్ అవుతుంది అన్నమాట. రివర్స్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పైన అంటే మనం వర్క్ వేసిన దాని మీద కాకుండా దాని పక్కన కొద్దిగా ఉంటుంది కదా, దాని మీద ఉంచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఇంకా ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే మనం రివర్స్ చేస్తాం కదా, మనం ఇలా స్టిచ్ చేసుకునే దానికన్నా రివర్స్ చేసి ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో లైనింగ్ పెట్టి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా, అందుకని చెప్పి సరిగ్గా ఉండదు. సో లైనింగ్ మీద నుంచి మనం స్టిచ్ వేసామనుకో నీట్ ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత దానికి మిడిల్ పాయింట్ అంటే షోల్డర్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ మిడిల్ పాయింట్లోకి పట్టుకొని ఒక స్టిచ్ వేయాలి. అంటే వెనకాల డాట్ వేస్తా అంటారు కదా, ఆ డాట్స్ వేసుకోవాలి. ఆ డాట్స్ వేసుకున్న తర్వాత మనం కింద ముక్క కట్టుకునే వాళ్ళు ముక్క కట్టుకుంటారు. లేదంటే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి గోడేస్తున్నాను. ఒక 1 ఇంచ్ క్లాత్ అంటే నేను శారీలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే తీసుకున్నాను. మ్యాక్సిమం ఎక్కువ గోటు అనేటప్పటికి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఎక్కువ వేస్తారు. సో నా దగ్గర ఎలాగ రెడ్ కలర్ ఉంది కాబట్టి పైపింగ్ క్లాత్ ఉంది కాబట్టి రెడ్ కలర్ తీసుకుని పైపింగ్ వేసుకుంటున్నాను. చివరన ఒక స్టిచ్ వేసుకుని దాన్ని 12 అంటే మనకి ఎప్పుడైతే మనకి సన్నంగా కావాలో నీట్ ఫినిషింగ్ కావాలో 12 పెట్టుకొని లోపల థ్రెడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చాలా సన్నంగా ఉంటుంది, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట 12 పెట్టి వేసుకుంటే. 12 పెట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే బ్లౌజ్కి మనం ఆ రెడ్ కలర్ క్లాత్కి ఉన్న మిడిల్లో వేసుకోవాలి స్టిచ్. రెండింటికి మిడిల్లో వేసుకుంటేనే స్టిచ్ కనపడదు, అలాగే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దాని తర్వాత టర్న్ చేసి బ్యాక్ చేసిన తర్వాత వెనకాల ఎలాగ మనకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్న క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చూసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి నేను చివరన జాయింట్లో వేసుకున్నామన్నమాట. ఏదైతే క్రాస్ పీసెస్ ఉంటాయో అవి తీసుకొని క్రాస్గా జాయింట్స్ వేసుకున్నా. మొత్తం 2 హ్యాండ్స్కి జాయింట్స్ పడ్డాయి. కొంచెం 34, 36 ఆ టైప్ బ్లౌజులకైతే ఖచ్చితంగా హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి. అందులోని ఇప్పుడు అందరూ హ్యాండ్స్కి పొడుగు పెట్టుకోవాలి 10 పెట్టుకోవాలి అన్నారు కాబట్టి మీటర్ ఖచ్చితంగా దానికి సరిపోతుంది. సో దీన్ని మన హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నువ్వు ఎప్పుడైతే వర్క్ రివర్స్ చేసుకొని పైకి పెట్టుకోవాలి, లైనింగ్ అనేది కింద పెట్టుకోవాలి, వర్క్ అనేది పైన పెట్టుకోవాలి. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ చిన్నగా ఉంది కాబట్టి నేను లైనింగ్ పైన పెట్టి కింద రివర్స్ చేసి వర్క్ చేసిన బ్లౌజ్ పెట్టి దాని చివరన ఒక స్టిచ్ వేసి దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మనం నీట్గా వస్తుందో లేదో ఒకసారి చూసుకోవాలి. అంటే తొందరగా కుట్టేస్తే కుట్టు అటు ఇటు వెళ్ళిపోయి వర్క్ మీద ఎక్కేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నిదానంగా చూసుకొని వర్క్ బ్లౌజెస్ నిదానంగా చివరన వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకున్నాక తర్వాత వర్క్ బ్లౌజులకి కింద ఇప్పుడు కొత్తగా బాల్ టాజిల్స్ అని ఈ టాజిల్స్ అని వస్తున్నాయి. అటువంటి టాజిల్స్ వేసుకుంటే సేమ్ మగ్గం వర్క్ ఫినిషింగే వస్తుందన్నమాట. ఇది చాలామంది మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్కి తేడా ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు మగ్గం వర్క్ అంటే మనం రీసెంట్గా మనం చేయించుకుంటాం, దాన్ని లోపల పెడతాం, అవి అలాగే ఉండిపోయి పూసలు నల్లగా రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. అదే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అనుకో ఇంకా అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఎంత మగ్గం వర్క్ని ఎలా చూసుకుంటున్నామో కంప్యూటర్ వర్క్ కూడా జాగ్రత్తగా వాష్ చేసి మనం లోపల పెట్టుకుంటే వర్క్ అనేది అలాగే ఉంటుంది. ఒకసారి ఐరన్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. కింద టాజిల్స్ వేసుకుంటున్నారు, ఇంకా సూపర్ ఉంటుంది, సేమ్ మగ్గం వర్క్ లుక్ ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. ఫ్రంట్ పార్ట్ రివర్స్ చేసి పెట్టి దాన్ని ఒకసారి చివరని స్టిచ్ వేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి
దాన్ని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో సేమ్ అలా చేసుకుంటే వర్క్ బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది అర్థమవుతుంది. ఎలా స్టిచ్ వేసుకోవాలో అర్థమవుతుంది. స్లోగా పెట్టుకొని చూసుకుంటే అర్థమవుతుంది. నేను ఎందుకు స్పీడ్ పెట్టానంటే ఇది స్లోగా పెడుతుంటే వీడియో అనేది ఎక్కువసేపు అయిపోతుంది. అంటే 15 సెకండ్స్ వచ్చింది ఇప్పుడు ఇది. ఇంకా ఎక్కువ పెడుతుంటే చూడట్లేదు, చాలామంది స్కిప్ చేసేస్తున్నారు. సో అందుకని చెప్పి ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో చూస్తూ స్కిప్ చేయకుండా నేర్చుకుంటే వీడియో అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. నేను కింద వర్క్ బ్లౌజ్ పెట్టి పైన వర్క్ది పెట్టి పైన వచ్చేసి ఒక మార్క్ చేసుకున్నా. అన్నీ మనం స్టిచ్ చేసుకుని ముందే అన్నీ ఒకసారి సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే మనం కుట్టేసిన తర్వాత అనుకో మళ్ళీ అదొక పెద్ద పని అయిపోయి ఇప్పాలన్నమాట. నాకు ఇది లైనింగ్ వచ్చేసి కింద ఒక చిన్న పార్ట్ ముక్క తేడా వచ్చింది. సో దానికని లైనింగ్కి జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత రివర్స్ మొత్తం చుట్టూ కుట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఇవన్నీ నేను ఒక షార్ట్ వీడియోలో చిన్నగా పెడతాను, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి షేప్స్ వేయాలన్నమాట. షేప్స్ అనేది మిడిల్, ఇప్పుడు మనకి షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మిడిల్లోకి పెట్టుకోవాలి. షోల్డర్ మిడిల్లోకి పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అంటే 32 అంటే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచు మార్క్ చేసుకొని పైకి వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకుని కింద అటు సైడ్కి ఇటు సైడ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందరికీ డాట్స్ ఒకేలా ఉంటాయా అంటే మనం చెప్పలేం, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు 34, 36, 30 నుంచి 38 వరకు ఒకలా వేయచ్చు. ఇంకా మిగతావన్నీ 26, 28, 24 ఇలా వచ్చేయన్నీ చిన్న బ్లౌజుల్లోకి వస్తాయి అన్నమాట. అవి డాట్స్ కొద్దిగా చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ పట్టీలు వేస్తాం అన్నమాట. షేప్ పట్టీలకి మనం కిందేమో ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అలా అంటే వెనకాలే జాయింట్స్ వేసినట్టు తెలియకుండా ఈ వీడియోలో జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ వైపు పెట్టుకొని ఒక క్లాత్ అతుక్కున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని నా దగ్గర లైనింగ్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉందని అదే లోపల షేప్ పట్టి కింద లోపల ఏమైనా ప్యాంట్ ముక్కలు గట్రా పెట్టుకోవాలి. నేను ఇంకా అదే వేసేస్తున్నాను అనమాట. అదే వేసేసి ఒక స్టిచ్ వేసి లోపల 2 క్లాత్స్ పెట్టేసి రివర్స్ చేసి ఇందాక వచ్చేసి మనకేమో వర్క్ది ఉంది అటువైపు చేసి ఒక క్లాత్ అతికాను, తర్వాత రివర్స్ చేసి 2 క్లాత్స్ అతికాను. దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగంటే మనకి వెనక్కి ఖర్చులు కనపడకుండా వెనక్కి డిజైన్ వస్తుంది. సో ఖర్చులు కనపడకుండా వెనకాల షేప్ పట్టి వస్తుంది అనమాట. దానికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒకసారి కట్ చేసుకుని మనం కింద షేప్ పట్టీలకి మడత పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక్కొక్కరు ఒకలా వేస్తారు షేప్ పట్టి. ఇప్పుడు నేను ఒకలా వేస్తాను, వేరే వాళ్ళు ఒకలా వేస్తారు. ఇలాగే కొట్టాలని రూల్, చాలా మెథడ్స్ ఉన్నాయి షేప్ పట్టీలు వేసేవాళ్ళు. ఒకరు లోపలికి జాయిన్ చేసి వేస్తారు. చివరన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఉక్కీసులు పట్టి తాళ్ళు పట్టి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది బ్లౌజ్ అంతా బ్యాక్ బాగానే ఉంటుంది, హ్యాండ్స్ బాగానే ఉంటుంది, ఎటొచ్చి ఎక్కడ తేడా వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ షేప్స్ వేసి కాడ అండ్ ఎక్కువ భుజాలు జారిపోతున్నాయి. ఈ రెండే ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతంలో, ఈ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఏంటంటే మనం మెయిన్ చూసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్కి ఉక్కీసులు పట్టి తాళ్ళు పట్టి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఉక్కీసులు పట్టి వచ్చేసి మనకి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఆ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉక్కీసులు పట్టి వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఉక్కీసులకి 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ దాన్ని జాయిన్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకొని తర్వాత నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తానో ఆ వీడియోలో లోపలికి మడత పెట్టి ఒక స్టిచ్ వేయాలి. ఒక స్టిచ్ వేసిన తర్వాత దీని తర్వాత ఇది ఇప్పుడు ఉక్కీసులు పట్టి తాళ్ళు పట్టికేమో 1.5 ఇంచ్, దానికి 1 ఇంచ్ తీసుకున్నాక దీనికి 1.5 ఇంచ్ తీసుకొని అదైతే ఫ్రంట్ సైడ్ నుంచి వేయాలి ఉక్కీసుల పట్టి అనేది. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే రివర్స్ చేసుకొని వేయాలన్నమాట. కింద ఒక రఫ్ లాక్కోండి. ఉక్కీసుల పట్టికి తాళ్ళు పట్టికి ఎప్పుడు మనం వేసినా రఫ్ లాక్కోవడం బెటర్. రఫ్ అనేది లాక్కుంటే అంటే లాగుతారు కదా, టైట్గా పెట్టుకుంటారు కదా ఉక్కీసులు పట్టి తాళ్ళు పట్టి సాగిపోయినప్పుడు అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. టైట్గా లాగి
దాన్ని ఓపెన్ చేసి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద ఒక రఫ్ లాగాలి. తాళ్ళు పట్టికి మిడిల్లో ఒక స్టిచ్ వేయాలన్నమాట. మనకి ఎప్పుడైతే ఆ మిడిల్లో స్టిచ్ వేస్తున్నామో ఆ మిడిల్లో తాళ్ళు అనేది వేసుకోవాలి. ఆ మిడిల్లో వేసుకున్నప్పుడే బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి. అదే అంతేగాని కుట్టుకి ఈ వైపున కుట్టుకి ఆ వైపున వేస్తే మట్టుకి బాగోదు. ఆ మిడిల్లో ఏదైతే మనం ఒక కుట్టు కుట్టామో దానికి దీనికి మిడిల్లో వేసుకోవాలి. మిడిల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, బ్యాక్ సైడ్కి బ్యాక్ నెక్ తీసుకొని దాన్ని ఫ్రంట్ సైడ్ వేసుకొని ఈ ఫ్రంట్ ఏమో బ్యాక్ సైడ్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒకసారి జాయింట్ వేసుకోవాలంటే సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. జాయింట్స్ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా రఫ్ లాగాలన్నమాట. ఎందుకంటే రఫ్ ఎందుకు లాగమంటున్నానంటే మెయిన్ ఏంటంటే మనం కుట్టింది నీట్ ఫినిషింగ్ వచ్చేది అక్కడే. మనం కుట్టిన తర్వాత చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే కొంచెం అటు ఇటు లాగి చూస్తారు. అప్పుడు ఏదైనా అది కొంచెం అటు ఇటుగా ఊడిందనుకో ఇంకంతే మన పని అయిపోయినట్టే. ఇంకా సరిగ్గా కొట్టరు, సరిగ్గా చేయరు. అది ఒక చిన్నగా ఊడినందుకే ఇంకా సరిగ్గా కొట్టని పేరు పెట్టేస్తారు. అలా అని కాకుండా ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా సరే కుట్టేటప్పుడు ఒక్కసారి ముందు వెనకాల చూసుకొని రఫ్ లాక్కుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను. తర్వాత చంక లోతు భాగం నేను వచ్చేసి ఫ్రంట్ దానికి ఒక లోతు తీస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం లోతు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. నేను కట్ చేసేటప్పుడు లోతు తీయను గమ్మునే. ఎక్కువ స్టిచ్చింగ్ చేసినప్పుడే లోతు ఎక్కువ తీస్తాను. అంటే ఏది ఎటువైపు తీస్తున్నామో నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతాను. అందుకని చెప్పి మనం స్టిచ్ చేసుకున్నప్పుడు అనుకో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పేసి నేను లోతు తీసాను. అది ఈ వీడియోలో లోతు తీసిన హ్యాండ్కి కూడా కొద్దిగా ఎంతో కాదు హ్యాండ్కి కూడా 1/2 ఇంచ్ మిడిల్ పెట్టుకొని షోల్డర్ ఇప్పుడు ఏదైతే షోల్డర్ ఉందో షోల్డర్కి ఈ హ్యాండ్కి మిడిల్లో షోల్డర్కి ఈ హ్యాండ్కి కూడా లోతు తీసాను చూసారా. లోతు తీసిన తర్వాత దాన్ని జాయిన్ చేస్తున్నాను. మనం కొద్దిగా దీనికి తీసుకోవాలి అంటే బాడీ పార్ట్కి తీసుకోవాలి, హ్యాండ్కి తీసుకోవాలి. రెండిట్లకి అంటే రెండు ఎక్కువ తీసేస్తే మళ్ళీ ఇక్కడ చంక దగ్గర నొక్కేస్తుంది. అలా కాకుండా హ్యాండ్కి తీసుకోవాలి, ఈ బాడీ పార్ట్కి తీసుకోవాలి. హ్యాండ్కి కొద్దిగా తీసుకోవాలి, బాడీ పార్ట్కి కొద్దిగా తీసుకోవాలి. అలా తీసుకుంటే ఫిట్టింగ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది. మెయిన్ ఏంటంటే బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్స్కి జాయిన్ చేసినప్పుడు 2 కుట్లు వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకుంటే ఊడిపోతుంది. సో 2 కుట్లు వేసుకొని దాన్ని 2 హ్యాండ్స్ జాయిన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని మెజర్మెంట్కి తీసుకుని మెజర్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను టైలర్స్ అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ తాగాలి. మనం ఎందుకంటే అంత మాట కూర్చుని ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్స్, హెడేక్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో అవేమీ లేకుండా వాటర్ అనేది ఎక్కువ తాగాలి. ఎక్కువ తాగితే ఇంకా మెయిన్ ఏంటంటే హెడేక్ వచ్చిన వాళ్ళకి మెయిన్ ఫస్ట్ రీజన్ అదే. ఎక్కువ వాటర్ తాగితే ఆటోమేటిక్గా హెడేక్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా దాన్ని ఒక్కసారి మెజర్మెంట్ చేసుకుని ఇప్పుడు అన్నీ సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకోవాలి. అన్నీ సమానంగా ఉంటే ఓకే. అన్నీ సమానంగా లేకపోతే మీరు జాయింట్స్ వెయ్యకముందే మీరు అవన్నీ అంటే ఖర్చులు వెయ్యకముందే మీరు అవన్నీ చూసుకోవాలన్నమాట. అన్నీ సమానంగా ఉన్నాయో లేదా మీరు ఖర్చులు వేసేసిన తర్వాత అయ్యో ఇది సరిపోలేదే అనుకున్నారనుకో మళ్ళీ ఇప్పాలంటే మన పని అయిపోయినట్టు. ఇంకా అలా కాకుండా ఒకసారి అన్నీ సమానంగా ఉన్నాయో లేదో చంక భాగము, హ్యాండ్స్, షోల్డర్ పార్ట్స్ అండ్ షేప్ పట్టీల దగ్గర అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుని మార్క్ చేసుకుని ఒక స్టిచ్ వేయాలి. అండ్ తర్వాత బ్లౌజ్ అనేది బయటకు ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ అంటే చంక భాగం దగ్గర ఎప్పుడైతే మన హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇవన్నీ కలిపినప్పుడు ఎప్పుడైతే మనకి ప్లస్ సింబల్ వస్తుందో అప్పుడే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు లెక్క. అది అది ప్లస్ సింబల్ వచ్చిందంటే మనం పర్ఫెక్ట్ బ్లౌజ్లో అని అర్థం. అంతే తప్ప ఈ షోల్డర్ జారకుండా చూసుకోవాలి. మెయిన్ మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ చెప్పేది కూడా ఇదే, షోల్డర్స్ జారిపోతున్నాయి అండ్ మెయిన్ షోల్డర్స్ జారకుండా చూసుకోవాలి. ఆ ప్లస్ సింబల్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ చుంచు రాకుండా చూసుకోవాలి. బ్లౌజ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందని లెక్క. నాకు ఈ మెజర్మెంట్ చూసుకున్నాక ఈ బ్లౌజ్ వచ్చేసి 34.5 సైజ్ బ్లౌజ్
పర్ఫెక్ట్గా సరిపోయిందన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోయిన తర్వాత దాన్ని ఒకసారి అది సరిపోయిందో లేదో చెక్ ఒకసారి చివరన ఖర్చు వేసుకున్న తర్వాత సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ఖర్చులు వేసుకున్నాను. ఖర్చులు కూడా మనకి లైన్గా స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. దీనికి ఇలా వచ్చిన తర్వాత దీన్ని కుక్కీస్లు పట్టి తాళ్ళు పట్టి వేసుకొని రెడీ చేయాలి. వీడియోలో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్కి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు కూడా వర్క్ కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక నాకు DM చేయండి. థ్యాంక్ యూ.